హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మీ ముందుకి ఒక 3 అప్డేట్స్ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అవి ఏంటి అంటే, ముందుగా అక్టోబర్ తేదీన ఇందిరమ్మ ఇళ్ళ అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తున్నారండి. అక్టోబర్ 15వ తేదీన ఎవరైతే ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామని అప్లై చేసుకున్నారో ప్రజాపాలనలో వాళ్ళ అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తున్నారండి. ఫస్ట్ విడతగా అది అక్టోబర్ 15వ తేదీన ఈ అర్హుల లిస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. వారికి ముందుగా 5 లక్షల రూపాయలు కేటాయిస్తారండి. 3 విడతల్లో ఈ 5 లక్షలు అయితే ఇస్తారంటండి. ఫస్ట్ది వచ్చేసరికి బేస్మెంటు, సెకండ్ వచ్చేసరికి చుట్టూ గోడలు కడతారు కదా దానికోసం, తర్వాత వచ్చేసరికి స్లాబ్ కోసం అండి. మూడు విడతలుగా ఈ 5 లక్షలు అయితే ఇస్తారు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ కోట కింద ఇంకొక 1 లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారండి. మొత్తం 6 లక్షలు వాళ్ళకి ఇస్తారు. రెండవది వచ్చేసరికి మీకు గ్యాస్ సబ్సిడీ రావట్లేదా? ఒకవేళ రాకపోతే ఏం చేయాలంటే, మీరు రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి ఒక ఫామ్ అయితే ఇస్తున్నారండి. ఆ ఫామ్ తీసుకొని వెళ్ళి మీరు అది ఫిలప్ చేసేసి మీరు గ్యాస్ నెంబర్తో సహా మీ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ ఆఫీస్లో అయితే ఇస్తే మీకు గ్యాస్ సబ్సిడీ అయితే వస్తుందండి. దానికన్నా ముందుగా మీరు ఒకటైతే చేయాలి. అది ఏంటి అంటే, గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి కంపల్సరీగా ఈ కేవైసీ చేయించుకోవాలండి. ఆ కేవైసీ అప్డేట్ చేస్తేనే ఈ గ్యాస్ సబ్సిడీ అనేది మీకు వస్తుందంట. ఈ గ్యాస్ సబ్సిడీ రాకపోవడానికి ప్రధాన కారణం కేవైసీ అప్డేట్ అవ్వకపోవడమేనండి. ముందుగా మీరు ఇదైతే చెక్ చేసుకొని, మీరు కనుక అప్డేట్ చేసుకోకపోతే ముందు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఏ గ్యాస్ అయితే వాడుతున్నారో ఆ గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాతన ఫామ్ అయితే ఇస్తారు అని చెప్పాను కదా రేషన్ షాపుల్లో, ఆ ఫామ్ ఫిలప్ చేసేసి ఎంపీడీఓ కార్యాలయంలో ఇవ్వాలండి. అది ఇచ్చిన తర్వాత మీకు సబ్సిడీ డబ్బులు అయితే మీ అకౌంట్లో పడతాయండి. ముందుగా అయితే ఫుల్గా గ్యాస్కి సంబంధించిన డబ్బులు మొత్తం పే చేసేయాలి ముందు గ్యాస్ వాళ్ళకి, తర్వాత మాత్రం సబ్సిడీ డబ్బులు మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది, ఇక్కడ తెలంగాణలో వాలంటీర్స్ని నియమించబోతున్నారండి. ఇందిరమ్మ కమిటీ సభ్యులని ఒక పేరుతోటి వాలంటీర్స్ని నియమించబోతున్నారు. అది కూడా అక్టోబర్ నెల నుంచేనండి. ఇక నుంచి ఏ పథకం కూడా గవర్నమెంట్కి మనం అప్లై చేసుకోవాలంటే వారి నుంచే అప్లై చేసుకోవాలంటండి. వారిని రేపు అక్టోబర్ నెలలో నియమించబోతున్నారు కమిటీ సభ్యుల్ని. అర్థమైంది కదా అండి. ఈ 3 సబ్జెక్టులు మీకోసం అని తీసుకొని వచ్చానండి. ఈ 3 అప్డేట్లు వచ్చినాయి. ఒకటి వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళు, ఇంకొకటి వచ్చేసరికి గ్యాస్ సబ్సిడీ డబ్బులు రాకపోతే ఏం చేయాలో, మూడవది వచ్చేసరికి వాలంటీర్స్ నియమించబోతున్నారని అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.